ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అప్పటిదాకా వ్యూహాలు, ప్రతివ్యూహాలు, మండుటెండల్లో ప్రచారంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు కాస్త సేద తీరుతున్నారు. ఇవాళ మహారాష్ట్ర షిరిడీలోని సాయినాథుణ్ణి సతీమణి భువనేశ్వర్తో కలిసి దర్శించుకున్నారు. తెలుగు ప్రజలందరికీ అష్ట ఆరోగ్యాలను ప్రసాదించాలని సాయినాథుని ప్రార్థించానని ఆయన ట్విట్టర్లో ఆ ఫోటోని షేర్ చేశారు. షిరిడీలో సాయిబాబా దర్శనం తర్వాత అక్కడే ఉన్న వృద్ధాశ్రమాన్ని సతీ సమేతంగా సందర్శించారు. అక్కడ ఉన్న వృద్ధులను బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అంటే ఆయన ముఖప్రీతిగా చెప్పడం కాదు, సత్యంగా బాబా మీద ప్రమాణం చేస్తున్నాను. ఆ పిల్లాడు ప్రతి వాళ్ళని గౌరవించి ముసలాళ్ళని ఆ విధంగా దగ్గర తీసుకురావడానికి ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. ఒక ఫోటో చూద్దాం. అక్కడ కొందరు తెలుగు వాళ్లతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం దాని నిర్వాహకుడు శ్రీనివాసరావును అభినందించారు. శ్రీనివాసరావు 2021లో రామినేని ఫౌండేషన్ అవార్డు సైతం లభించడం గమనార్హం.